Hello, my dear friends. Welcome back to English with Shams, and I'm Shamsa talking to you. 3 tips to be happy. వామో హ్యాపీగా ఉండడానికి 3 టిప్సా? 3 టిప్స్ ఎందుకు సార్? మనీ ఉంటే హ్యాపీనెస్ వచ్చేస్తుంది సార్ అంటారా? అది కరెక్టేలేండి, మనీ ఉంటే హ్యాపీనెస్ వస్తుంది. బట్ మనీతో కాకుండా కూడా కొన్ని ఉంటాయి కదా, అవి మాట్లాడుకుందామా? సో కష్టమైన టాపిక్కే, బట్ ఐ విల్ ట్రై. నేను నా లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటాను, ఫ్రాంక్గా చెప్తున్నా. అంటే నేను చూడడానికి చాలా సీరియస్గా ఉండొచ్చేమో కొన్నిసార్లు క్లాస్ చెప్పేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక సోషల్ కాజ్ వల్ల ఎప్పుడైనా నాకు తెలియకుండా సీరియస్గా కనిపించవచ్చు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇంటర్నల్లీ ఐఎమ్ ఏ వెరీ హ్యాపీ సోల్. రీజన్ ఏంటో చెప్తా వినండి. నెంబర్ 1, మీరు కూడా కావాలంటే ఇంప్లిమెంట్ చేయండి. ఇఫ్ యూ రియలీ వాంట్ టు బీ హ్యాపీ, చాలా బిజీగా ఉండండి రా. మీరు ఎంత బిజీగా ఉంటే అంత హ్యాపీ. మీరు ఖాళీగా ఉంటే అన్ని ప్రాబ్లమ్స్. మీరు ఫుల్ బిజీగా ఉండాలి. ఒక కొటేషన్ చెప్తా, యూ మస్ట్ బీ సో బిజీ దాట్ ప్రాబ్లమ్స్ షుడ్ నాట్ ఫైండ్ యువర్ అడ్రస్. మ్యాక్సిమం బిజీ ఉండడానికి ట్రై చేయండి. నెంబర్ 2, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మన లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్లో చాలా ప్రాబ్లమ్స్కి కారణం ఏంటో తెలుసా? ఏంటి? మన నోరు. కొన్నిసార్లు ఎందుకు వాగుతామో తెలియదు, నోటుకు వచ్చిన వాగుడు వాగుతాం, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు కావాలంటే ఆలోచించండి. నేనేవి మినహాయింపు కాదు, కొన్నిసార్లు నేను కూడా తప్పు చేస్తూ ఉంటే మళ్ళీ అబ్బా అలా మాట్లాడకుండా ఉండాల్సింది కదా, అసలు మాట్లాడకుండా ఉండాల్సింది కదా అక్కడికి వెళ్ళినప్పుడు అని ఫీల్ అవుతుంటా. మీరు కూడా అంతేగా? సో ఐ థింక్ సమ్వేర్ ఆర్ వర్డ్స్ కాజ్ మిజరీస్. సో లెట్స్ ట్రై టు ఫోకస్ ఆన్ వాట్ వీ టాక్. ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది, ఇఫ్ యూ హ్యావ్ నథింగ్ వాల్యుబుల్ టు స్పీక్ దెన్ సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ కమ్యూనికేషన్. పాయింట్ నెంబర్ 3, ఇఫ్ యూ ఆస్క్ మీ హౌ టు బీ హ్యాపీ, ఫ్రాంక్గా చెప్పాలంటే మనం ఏదైనా ఒక సిచ్యువేషన్లో మనని మనం ఎప్రిషియేట్ చేసుకుంటే భలే హ్యాపీ ఉంటుందిరా. చిన్న ఎప్రిషియేషనే కానీ చేసుకోండి. ఎస్, బాగా చేసావు, నీ భుజం నువ్వు తట్టుకో అబ్బా, నువ్వు కూడా మనిషివే కదా, నువ్వు కూడా ఏదో సాధించి ఉంటావు కదా లైఫ్లో. నీకు ఎలా అయితే లైఫ్లో ఫెయిల్యూర్స్ ఉన్నాయో, నువ్వు సక్సెస్ తెచ్చుకున్న సిచ్యువేషన్స్ కూడా లైఫ్లో ఉన్నాయి కదా. సో మనని కూడా మనం గౌరవించుకుందామబ్బా. సెల్ఫ్ రెస్పెక్ట్ గివ్స్ యూ హ్యాపీనెస్. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అంటారు కదా చాలామంది, ఎందుకంటే అది హ్యాపీనెస్ని ఇస్తుంది మనకి. అది ఈగో కాదు, అది ఉండాలి అది. సో సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ప్రైజింగ్, సెల్ఫ్ ఎప్రిషియేషన్, సెల్ఫ్ రికగ్నిషన్. మనం ఎంతసేపు ప్రభాస్కి పవన్ కళ్యాణ్కి చప్పట్లు కొట్టేదా? మనకి మనం చప్పట్లు కొట్టుకోపోతే ఎలా? మహేష్ బాబుది చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది, ఒక్కడు అని, చూసారా? అందులో ఫస్ట్ సాంగ్లో ఒక లైన్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం. రాముణ్ణైనా కృష్ణుణ్ణైనా కీర్తిస్తూ కూర్చుంటావా, వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా అంటాడు కదా. ఎంతసేపు వాడు గొప్ప వీడు గొప్ప, వాడు తోపు వీడి తోపు, నేను వాడి ఫ్యాను. అరే ముందు నీకు నువ్వు ఫ్యానా కాదా? నేను ఈరోజు చెప్తున్నా, శ్యామ్ సార్కి శ్యామ్ చాలా పెద్ద ఫ్యాను, శ్యామ్ చాలా పెద్ద ఫ్యాను. ఐ లవ్ మై సెల్ఫ్ సో మచ్. ఇంకా కొంచెం ఈ మధ్యలో లావ్ అయిపోతున్నానే అన్న చిన్న కోపం తప్ప నా మీద నాకు ఐడియాలజికల్గా ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మై సెల్ఫ్. నేను చాలా పెద్ద ఫ్యాన్, నేను చాలా ఇష్టం. మీకు మీరంటే ఇష్టం ఉందనుకో, చాలా హ్యాపీ ఉంటారు. ఓకేనా? సో ఐ రియలీ వాంట్ యూ టు బీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్స్. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉంటేనే మీ ఫ్యామిలీ కూడా హ్యాపీ ఉంటుందిరా. మీరు హ్యాపీగా ఉంటేనే మీ కంపెనీలో మీ ఫ్రెండ్స్ కూడా హ్యాపీ ఉంటారు. మీరు హ్యాపీగా ఉంటేనే మీ బాస్ కూడా హ్యాపీగా ఉంటాడు. మీరు హ్యాపీగా ఉంటే మీరు చేసే పని కూడా బాగా చేస్తారు, లైఫ్ని బాగా ఎంజాయ్ చేయగలరు. ఓకేనా? బీ హ్యాపీ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్స్. ఆల్ ద బెస్ట్.